హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గిట్స్ వాళ్ళది ఇన్స్టెంట్ ధోకాని తయారు చేసుకోవచ్చండి. ప్యాకెట్ను ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది ఒక బౌల్లో వేసుకుని అందులో లుక్వామ్ వాటర్ని యాడ్ చేయాలి. అంటే కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది వాటరు. అలాంటి వాటర్ వేసుకుని కొంచెం పలుచగా కాదు, అలానే మరీ తిక్కుగా కాకుండా కొంచెం జారుడు కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకి ఇది వేపడానికి బాగుంటుంది. ఇది వాటర్లో బాగా కలిపిన తర్వాత 15 మినిట్స్ పక్కన పెట్టేవాలి. ఆ తర్వాత మనం ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ మిశ్రమాన్ని వేసి బాగా ఫ్రై చేయాలి. ప్యాకెట్ వెనకాల ఎలా రాస్తుందో నేను అలాగే చేస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మనకి దగ్గరగా అయిపోతుంది అన్నమాట. అది చపాతీ పిండిలా అయిపోతుంది. అప్పుడు తీసేసుకొని మనం రోల్ చేసుకుని దాని పీసెస్లా కట్ చేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్లోనే చేయాలని ఉన్నదండి. దీని మీద మనకి ఇలా దగ్గరికి అయిన తర్వాత దీన్ని పీసెస్లో కట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసుకుని స్క్వేర్ షేప్లో కానీ ఎలా అయినా సరే రోల్ చేసుకుని ఆరేంత వరకు వదిలేవాలంట. నాకు కొంచెం కంగారు ఎక్కువైపోయి నేను వెంటనే కట్ చేసేసాను, అందుకే స్టిక్కీగా ఉంది. ఆరిన తర్వాత కట్ చేసుకుంటే నిజంగానే బాగుందన్నమాట. నేను లాస్ట్లో చేశాను, అది ఆరాలి అని చెప్పేసి రాయడం నేను చూడలేదు ఫస్ట్. తర్వాత చూసాను ఎందుకు ఇలా స్టిక్ అవుతుంది, నేను ఏమైనా రాంగ్ చేశానా అని ప్యాకెట్ వెనకాల చూస్తే అప్పుడు ఇది ఆరాలని ఉన్నది. అయ్యో అనవసరంగా కట్ చేసేసాను అనిపించింది అనమాట. కొంచెంసేపటి తర్వాత మళ్ళీ నేను కొంచెం స్క్వేర్ షేప్లో చేసుకుని ఆరిన తర్వాత క్యూబ్స్లో కట్ చేసుకున్నాను. మనకి ఎక్కడైనా షేప్ సరిగ్గా రాకపోతే దాన్ని సరి చేసుకోవాలి. అలాగే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకున్నాను, అది మరిగింది. ఇప్పుడు మనం వాటిని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. వేడికి కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మిగిలిన ధోకా పీసెస్ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. వెంటనే కదిపితే కొంచెం బ్రేక్స్ అయినట్టు వచ్చినవి, వాటిని చూపిస్తాను చూడండి. అదిగో అలా వచ్చేయమాట. ఇన్స్టెంట్ ధోకా మిక్స్తో చేసిన స్నాక్ చాలా బాగుంది. ఇది కర్రీ కూడా చేస్తారంట. అప్పటి వరకు ఆగలేదు మా పిల్లలు, వెంటనే తినేశారు. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.